శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యిందా, ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే వెంటనే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలోనే పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు సైతం పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కాకపోవడం, గృహ సంబంధిత సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, ఈ ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. వెంటనే తెలుసుకోండి, అప్రమత్తం అవ్వండి. అలాగే ఈ పరిహారాలు పాటించండి. అప్పుడే మీరు ఆ ప్రయోగాల నుంచి తాలూకా పడేటటువంటి శిక్షల నుండి బయటపడతారు. చెడు ప్రయోగాలు ఇక మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. అయితే ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు, ఏం చేస్తున్నారు, ఎందుకని మీకు ఇంతటి కష్టాలు వస్తున్నాయో, ఏ పరిహారాలు మీరు పాటించాలో మన పూర్వీకులు పాటించి పరిహార శాస్త్రంలో పొందుపరచిన ఈ పరిహారాలు పాటించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే సంపూర్ణంగా ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ రాశి జాతకులు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చును. అలాగే పరోపకార బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారికి నిస్వార్థంగా తమ సేవలను వినియోగిస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్న వారిని చూసి వీరు చలించిపోతూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకుల నైజము, ఈ రాశి జాతకుల వ్యక్తిత్వము నలుగురిలో మిమ్మల్ని ఆదర్శనీయంగా ఉంచుతుంది. అయితే ఇది చూసి ఓర్వలేనటువంటి ఈ ముగ్గురు స్త్రీలు అసూయ ద్వేషాలతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయిస్తున్నారు. అందుకేనండి మీకు కష్టాలు సుడిగుండంలాగా వస్తున్నాయి. ఒక అడుగు ముందుకు వేస్తే ఒక పని మీద 10 అడుగులు వెనక్కి పడిపోతుంది. మానసిక క్షోభ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు ఎప్పుడూ ఉంటున్నాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవ లేని రోజు అంటే ఉండడం లేదు. సంతానం కూడా మీకు గౌరవాన్ని ఇవ్వడం లేదు. మీరు ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడ కష్టాలు, నిందలు మోయాల్సి వస్తుంది. వీటన్నింటికీ కారణము ఈ ముగ్గురు స్త్రీలండి. వారు ఎవరైనా కావచ్చును. మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా బంధుమిత్రులు కూడా కావచ్చు. వీరితో మాట్లాడితే మీకు అర్థమైపోతుంది. వారి యొక్క మాటల రీత్యా గాని, వారి శైలి రీత్యా గాని, మీతో వారు నడుచుకునే పద్ధతి రీత్యా గాని ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వారు మీ మీద అసూయతో ఉన్నారు. మీ యొక్క జీవితంలో అలజడి సృష్టించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉన్నారు. కొంతమంది మీ జీవితంలోకి వచ్చాక ఏం జరుగుతుంది అంటే ఎప్పుడూ చెడు జరుగుతుంది. చెడు వార్తలు వినాల్సి వస్తుంది. చెడు సంఘటనలు విపరీతంగా ఎదురవుతూ ఉంటాయి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ స్త్రీలు ఎవరో మీకు అవగతం అయిపోతుంది. అయితే ఈ యొక్క ప్రయోగాల నుంచి బయటపడడానికి మన పూర్వీకులు పాటించిన కొన్ని పరిహారాలు ఉన్నాయండి. మీరు ప్రతిరోజు కూడాను సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. శివారాధన మీకు ఎంతో మేలు కలగచేస్తుంది. అయితే ఏదేని అమావాస్య తిథి నాడు సాయంత్రం సమయంలో ఈ పరిహారం పాటించండి. రాగి చెంబు లేదా స్టీల్ చెంబు తీసుకోండి. ఏ చెంబు అయినా పర్వాలేదండి. దాని నిండా నీళ్లు నింపండి. అంటే వలికిపోయేంత కాకుండా మనకి మామూలుగా ఫుల్ చెయ్యండి. అందులో పిడికెడంతా కల్లుల ఉప్పును వేసేయండి. ఆ తర్వాత నల్లని ఆవాలు కూడా అందులో వేయండి. ఈ పదార్థాలు అన్ని కూడాను బ్లాక్ మ్యాజిక్ ని ఇట్టే తరిమి కొట్టేస్తాయి. ఇక ఆ యొక్క నీటితో సహా ఉన్నటువంటి చెంబును 2 చేతులతో పట్టుకోండి. మీ ఇల్లంతా కలియ తిరగండి. అన్ని మూలల్లో, అన్ని రూమ్స్ లో, హాల్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, బాత్రూమ్ తో సహా అన్ని మూలల్లో కూడా తిరగండి. ఆ తర్వాత
ఆ యొక్క చెంబును తీసుకుని వచ్చి మీ ఇంటి హాల్లో, అంటే మీకు హాల్ ఒక్కటే ఉన్నా లేదా హాల్ బెడ్రూమ్ అన్ని ఉన్నా కూడాను హాల్లో ఒక్కటి మాత్రమే ఒక మూలగా ఉంచుకోండి. అమావాస్య రోజు రాత్రంతా కూడా ఈ నీరు మీ ఇంట్లో నిద్ర చేయాలి. ఇక మరునాడు ఉదయమే ఈ యొక్క చెంబును తీసుకుని వెళ్లి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ మీ ఇంటికి వెలుపలగా వచ్చి ఎక్కడైనా సరే వాచ్ ఏరియా ఉంటే గనక కాల్వలాగా ఉన్నా కూడాను అక్కడ పారబోసేయండి. ఆ తర్వాత చెంబును శుభ్రం చేసుకుని ఇంట్లోకి తెచ్చేయండి. ఇక ఆ తర్వాత మీరు ఏమిటంటే గనక అప్పుడు రావి చెట్టు వద్దకు వెళ్ళండి. ఏదేని దేవాలయంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళండి. రావి చెట్టు మహిమల గురించి మన పురాణాల్లో చెప్తూనే ఉంటారు. ఇది దేవతా వృక్షము. మీ ఇంట్లో చెడు అంతా తొలగించుకున్నాక ఆ చెట్టు వద్దకు వెళ్లి మీరు ఆవు నేతితో దీపం వెలిగించండి. చెట్టు చుట్టూరా కూడా 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారితో మీ యొక్క కష్టాన్ని ఎలా అయితే చెప్పుకుంటారో ఆ చెట్టుకు కూడాను అదే విధంగా మీ కష్టాలు చెప్పుకోండి. ఇలా చేస్తే ఎవరు మీ మీద ఏదేని తాంత్రిక ప్రయోగాలు చేసినా అవన్నీ త్రిప్పి కొట్టబడతాయి. ఖచ్చితంగా నమ్మకంతో ఇలా చేయండి. లేకుంటే గనక మీ జీవితంలో అష్ట కష్టాలు చవి చూడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.